ఆశీర్వదించవచ్చు. భీమన్ పటేల్ గారు కూడా పాల్గొనవచ్చు. గంటల ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. డాక్టర్ కాసర్ల నరేష్ రావు కవి అంటే కాసర్లే, కవి ప్రతిరూపం ఆయన. అందుకే కాసర్ల నరేష్ రావు ఎదిగిన వారంతా ఆయన్ని కవి కాసర్ల అని పిలుస్తారు. కష్టజీవికి ఉల్లంఘన వెలుగన్నుగా నిలిచేవాడే కవి అంటారు. అలాంటి కష్టజీవుల చెమట చుక్కల్లో పరిమళాల పాటలను చేసి వాటిని తన కవితలలో మలిచారు. కాబట్టి కాసర్ల కవిగా అనిపించారు. సమాజంలో ఏ చిన్న ఆలయం జరిగిన ఆయన గుండెకు గాయాలు అయ్యేవి. గుండె గాయాలు మాత్రే కొన్ని సంధ్యా కిరణాలను దళిత తరంగాలుగా పంచుకున్నాడు. కాలాన్ని కృషించి కవిత పుష్పాన్ని పూజించాడు. పుష్పించిన పువ్వుల పువ్వుడితో కాలానికి గంధం పూశాడు. చీకట్లను తల్లికొట్టాలని సాగడాన్ని పట్టాడు. వారసుకలు శతకంతో మనో ఆదర్శపు వేడిని చల్లార్చాడు. స్త్రీ గౌరవంగా చూసే దృష్టికోణంలోంచి పరిశోధనలో వ్యక్తిని పట్టాపుచ్చుకున్నాడు. కవిత్వాన్ని సృష్టించడమే కాదు, పరిశీలించడము తెలుసు కనుకనే నిజామాబాద్ కవిత్వము వస్తువు శిల్పంతో PhD పట్టా పొందాడు. వస్తు ఎంపికలో శిల్ప సౌందర్యంలో తమ ప్రాధాన్యత పాటించే ఈ నవ్యసాన్ని ఇందూరు సాహిత్యలోకం కవన కిరీటి బిందుతో గౌరవించింది. పద్యమైన, వచనమైన, గేయమైన, మినీ కవితైనా, కథైనా, పరిశోధన అయినా, విమర్శ అయినా ప్రతి ప్రక్రియలోనూ తనదైన ముద్ర డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచనలో కనిపిస్తుంది. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వం నుండి వివిధ సామాజిక సేవా సంస్థల నుండి 12 పర్యాయాలు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందారు. నాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంచే తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కారాన్ని, దాశరథి రచనా కవితా పురస్కారాన్ని, జిల్లా శతాబ్ది ఉత్సవాల్లో విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని, ఇటీవలే భారతీయ సంస్థ నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కవి పురస్కారాన్ని